తీరంలో ఒక అందమైన ప్యాలెస్, మైసూర్ ప్యాలెస్ డిజైన్ తో నిర్మితమైన అద్భుత కట్టడం. ఆ అందాల మహల్ ఇప్పుడు ఏపీ రాజకీయాలకి వేదిక అయిందే. టీడీపీ వైసీపీ రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్, మధ్యలో ప్యాలెస్ ఓనర్. అసలు ఇంతకీ విశాఖలో ఈ ప్యాలెస్ పాలిటిక్స్ ఎందుకు ఇంత ఆసక్తిగా మారుతున్నాయి? లెట్స్ వాచ్. విశాఖ ఎంవీపీ కాలనీలో గాదిరాజు ప్యాలెస్ ని రామకృష్ణరాజు అనే వ్యక్తి నిర్మాణం చేశారు. 1994లో ఆ స్థలం కొనుగోలు చేశారు. ఆ తర్వాత 5 ఏళ్ల క్రితం భవనం నిర్మాణం చేశారు. అయితే ఇటీవల ఆ భవనం ముఖ్యమంత్రి జగన్ సతీమణి వైఎస్ భారతి కొనుగోలు చేయాలని అనుకున్నారు. అయితే భవన యజమాని అమ్మకానికి అంగీకరించకపోవడంతో ఆ భవనాన్ని అక్రమ కట్టడంగా గుర్తిస్తూ జిల్లా అధికారులు నోటీసులు జారీ చేశారు అని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. దీంతో ప్రభుత్వం నుంచి గాదిరాజు ప్యాలెస్ ఓనర్ రామకృష్ణరాజుకి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోందని టీడీపీ నేతలు కీలక ఆరోపణలు చేశారు. మొన్న 3 వారాల క్రితం ఆదివారం ఒక రోజు మేడం గారు వచ్చారట. ఆ మేడం గారు భారతి గారు వచ్చాక రాత్రి 7 గంటల నుంచి కారులో టౌన్ లో షికారు చేశారట. అవి వెళ్తున్నప్పుడు అది కనపడింది. పాపం కళ్యాణ మండపం రాజుగారు బ్రహ్మాండ కట్టించారు. మైసూర్ కోట, ఈ కోట ఇన్ని చూసి డిజైన్ రాయించుకుని బ్రహ్మాండ కట్టించుకున్నాడు. కారు ఆఫ్ చేశారట మేడం గారు. చాలా బాగుంది, నాకు కావాలన్నారు. ఇది కావాలని ఇచ్చాడు. ఎంత గౌరవం ఉండేది. మాస్టర్ గారు రాజుగారి కబురు, సార్ మేడం గారు ఇష్టపడుతున్నారండి, కావాలంటున్నారు, ఇచ్చేయండి, బేరం పెట్టండి, డబ్బులు ఇస్తే డబ్బులకంటే ఎంతో కదా తేలిబడి పంపినారు, ఉంటుంది కదా. లేదు సార్, నేను కష్టపడి కట్టుకున్నాను, నా మొదటి నుంచి నా ఆలోచనది, నేను ఇవ్వను సార్ అన్నారట. ఇవ్వాలన్నారట. నేను ఇవ్వను సార్ అన్నారట. 3 రోజుల తర్వాత కలెక్టర్ గారు పంపించారు. 22A ఆ బిల్డింగ్ కలిసి 10 సంవత్సరాలు అయిపోయి అది పెళ్లిళ్ళే ఇప్పుడు బ్రహ్మాండం చేసుకుంటుంటే కలెక్టర్ గారు 22A పంపిస్తారు ఇప్పుడు. అయితే టీడీపీ ఆరోపణలకి స్పందిస్తూ విశాఖలో కొంతమంది వైసీపీ నేతలు గాదిరాజు ప్యాలెస్ ఓనర్ రామకృష్ణరాజుతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆన్ స్క్రీన్ లో లేనప్పటికీ వైసీపీ నేతలు అక్కడే ఉండి పత్రికా సమావేశం నిర్వహించారు. బిల్డింగ్ ఓనర్ రామకృష్ణరాజుతో వైసీపీ నేతలు గాని జిల్లా అధికారులు గాని తనపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని కౌంటర్ ఇచ్చారు. అసలు అయ్యన్న పాత్రుడు ఎవరో తనకు తెలియదని అన్నారు. నేను ఏ పాలిటిక్స్ లో మెంబర్ కానీ ఏ రకమైన ఇది కానీ లేదు. నేను అయ్యన్న పాత్రుడు గారిని ఇంతవరకు చూడలేదు. ఆరోపణలు అనేది 100% రాంగ్ అండి. తర్వాత అయ్యన్న పాత్రుడు గారు ఎవరో చూసి ఇవ్వటానికి ఏదో ఇవ్వటానికి అయ్యన్న పాత్రుడు గారిని పేరు వింటుంది తప్ప నేను ఎప్పుడూ ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే ఏ పార్టీలో ఏ లేదని ఏదన్నా పని ఉంటే మా పిల్లలు ఎవరో చూసుకుంటారు తప్ప నేను ఎంతవరకు చూడలే. పైగా ఆ చెప్పిన టైంలో నేను లేనండి, నేను హాస్పిటల్లో ఉన్నాను, ప్రూఫ్ కూడా ఉంది. ఇదిలా ఉండగా జాయింట్ కలెక్టర్ విశ్వనాథ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. చినవాల్తేర్కి చెందిన 3211 గజాల మేర అర్బన్ ల్యాండ్ సీలింగ్ మిగులు భూమి ఉన్నట్లు 2018లోనే గుర్తించామన్నారు. ప్రభుత్వ భూముల నిషేధిత జాబితా 22A రిజిస్టర్లో నమోదు చేశామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన 84 సంఖ్య ఉత్తర్వులు అనుసరించి మిగులు భూమి క్రమబద్దీకరణ చేసుకోవాలని సూచిస్తూ గాదిరాజు ఓనర్ కి నోటీసులు జారీ చేశామని ప్రకటన చేశారు. ఇందులో అధికారుల మీద ఎలాంటి ఒత్తిడి లేదని ఖండన ఇచ్చారు. ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం కామెంట్స్ చేయడంతో గాదిరాజు ప్యాలెస్ గొడవ రాజకీయ రంగు పులుముకుంది. అయితే అసలు 21Aలో ఉంటే నిర్మాణం చేసినప్పుడు అధికారులు అడ్డుకోవాల్సి ఉంది. ఇప్పుడు 22Dలో ఉంది అంటున్నారు. ఇదంతా బిహైండ్ ద స్క్రీన్ రాజకీయ రచ్చ జరుగుతోంది అనే టాక్ నడుస్తోంది. అయితే ఎవరి మీద ఒత్తిడి లేదంటున్నా నిప్పులేనిదే పొగరాదు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ ప్యాలెస్ పాలిటిక్స్ కథ సాగర తీరంలో ఏ కంచికి చేరుతుందో చూడాలి మరి.